चलते यार, तुम मौत ही कसम तिरिगे. అది మంగళవారం మధ్యాహ్నం పచ్చని పహల్గాం కొండల మధ్య వైలెన్స్ విలయతాండవం చేసింది. చుట్టూ మంచుపరిచిన గిరుల మధ్య పచ్చని లోయల వెంట పయనించిన పర్యాటకుల హృదయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ స్వర్గపు నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ ఊహించని విధంగా కాల్పుల శబ్దం ఆకాశాన్ని చీల్చింది. పహల్గాం సమీపంలోని బైసరన్లో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు అమానుషంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. మరికొందరు రక్తపు చిమ్మటల మధ్య పర్వతాలపై పరిగెత్తు ప్రాణాలను కాపాడుకున్నారు. बोले ना मुझे क्या बोलते भेलपुरी खाई विद्यापति साइड में था एक इंसान आया उसने उसको गोली मार दी यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है उसने उसको गोली मार दी हम बचा देगा कोई बात नहीं भाई పహల్గాం ప్రకృతి అందాలకే ప్రతీక, మినీ స్విట్జర్లాండ్ పేరుగాంచిన ఈ అందమైన లోయ మంగళవారం ఒక్కసారిగా కన్నీటి తడిగా మారింది. శాంతంగా కనిపించిన దక్షిణ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఊహించని విధంగా ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఆ దాడిలో కనీసం 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆసుపత్రిలో గాయాలతో పోరాడుతున్నారు. ఈ దృశ్యాలన్నీ భారత ప్రజల మనసుల్ని కలిచివేశాయి. పహల్గాంలోని బైసరన్ లోయ సాధారణంగా ప్రకృతి ప్రేమికులకి ఆహ్లాదాన్ని కలిగించే స్వర్గధామం. కానీ మంగళవారం అదే ప్రాంతం ఉగ్రవాదుల ఘాతుకానికి వేదిక అయింది. ఎందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని టెర్రరిస్టులు టార్గెట్ చేశారు అని పలువురు ప్రశ్నించగా, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది భూభాగం వల్ల కావచ్చని చెబుతున్నారు. ఎందుకంటే బైసరన్ మార్గం పొడవుగా, బురదగా, నిటారుగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు బలహీనంగా మారింది. గాయపడిన వారిని తరలించేందుకు సైన్యం, హెలికాప్టర్లు, స్థానిక పోనీ హ్యాండర్లు అందుబాటులోకి వచ్చినా ఆ లోయ భౌగోళిక స్వరూపం సహాయక చర్యలకు అడ్డంకిగా ఉంటుంది. ఈ దాడి జరిగిన ప్రదేశం శ్రీనగర్కు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడి అనంతరం కాశ్మీర్లో అంతటా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పహల్గాం పరిసర ప్రాంతాల్లో ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతుంది. దాడి జరిగిన ప్రదేశానికి కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ప్రాంతాన్ని సీలింగ్ చేశారు. ఇది సాధారణ దాడి కాదు, మానవత్వాన్ని ముక్కలుగా చేసిన దాడి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం ఉగ్రవాదులు ముందుగా పర్యాటకుల మతాన్ని గుర్తించేలా ప్రశ్నలు వేశారు. ఆ తర్వాతే అమానుషంగా కాల్చి చంపారు. కొందరు మహిళలు, పిల్లలు త్రుటిలో తప్పించుకున్నా ఎంతోమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దాడికి లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత తీసుకుంది. ఈ ఉగ్రదాడి సాధారణ దాడి కాదు, మానవత్వాన్ని ముక్కలుగా చేసేసిన దాడి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఉగ్రవాదులు ముందుగా పర్యాటకుల మతాన్ని గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాతే అమానుషంగా కాల్చి చంపారు. కొందరు మహిళలు, పిల్లలు త్రుటిలో తప్పించుకున్నా ఎంతో మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. हम बस घूमने के हिसाब से आए थे पहलगाम और वहाँ पे अटैक्स हो गए तो हम भाग के आ गए, जैसे तैसे अपनी जान बचा के आ गए. वो भगवान का लाख लाख शुक्र है कि हमको बचा लिए. बाकी 1 मिनट के अगर हम 2 मिनट भी वहाँ रुकते थे तो आज हम यहाँ पे नहीं होते थे. वो तो भाग दौड़ इतनी थी हद से ज्यादा कि लोग समझ ही नहीं आ रहा था कि क्या करें, अपनी जान कैसे बचाएं. पहला एक फायरिंग हुआ, दूसरा, तीसरा और भागा भागे થઈ ગયા, પછી તો बहुत फायरिंग हो गया. तो भागते भागते ये अड़ी गया.
ఇక పెహల్గాం దాడి కేవలం ప్రాణాల నష్టం కాదు, మనుషుల్ని తీవ్రంగా కలిచివేసిన దాడి. ఆ అందాల వెనుక ఇప్పుడు విషాదం దాగి ఉంది. ఎవరు అడ్డుగా ఉన్నారన్న తేడా లేకుండా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అక్కడ ప్రకృతి తాలూకా పయనాన్ని మరణం అరచేతిలో పట్టుకున్నట్లయింది. ఇప్పటికీ అక్కడికి వెళ్లాలన్న పర్యాటకుల్లో భయాందోళన కొనసాగుతుంది. పర్యాటక శాఖ, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నా ఇప్పట్లో అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్న ప్రజల్లో నెలకొని ఉన్న భయభ్రాంతుల్ని తీర్చడం అంత తేలికైన పనేం కాదు. प्यार ना पीछा छोड़ दे यार, तुम मौत ही कसमें तिरिगेंगे